రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా, ఫ్యాన్స్ తలుచుకుంటే ట్రెండింగ్ కి కొదవా అన్నట్టుంది పరిస్థితి. నిన్నటి నుంచి ఏకదం ట్రెండ్ అవుతూనే ఉన్నారు జాన్వీ కపూర్. ఇంతగా ట్రెండ్ అవడానికి బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రమే రీజనా అంటే అదేంటి గురు అలా అంటున్నారు? నెక్స్ట్ టాలీవుడ్ ని ఏలేది ఆ అమ్మాయి అని అంటున్నారు ఫ్యాన్స్. చుట్టమల్లే చుట్టేసింది మన జాన్వీ కపూర్. మొన్నటిదాకా బాలీవుడ్ కే పరిమితమైన ఏనాడు ఆమెను పొరుగమ్మాయిలా చూడలేదు మనవాళ్లు. తెలుగు సినిమాలు చేసేయమ్మా అని బుజ్జగిస్తూనే ఉన్నారు. ఆ మాటలు విన్న శ్రీదేవి తనయ దేవరతో ఎంట్రీ ఇస్తే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దేవరలో జాన్వీని చూసి మా తంగం అనుకున్నారంతా. దేవర సెకండ్ పార్ట్ కోసం ఆల్రెడీ 2026లో కాల్ షీట్ కేటాయించారు ఈ బ్యూటీ. ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ సినిమా షూటింగ్ తో యమా బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన జాన్వీ లుక్ అద్దరిందంటున్నారు అభిమానులు. RC16 షూట్ కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ అట్లీ సినిమా యూనిట్ తో జాయిన్ అవుతారట శ్రీదేవి తనయ. ఐకాన్ స్టార్ పక్కన అద్భుతమైన రోల్ కుదిరిందంటూ హ్యాపీగా ఉన్నారట జాన్వీ. డాన్సుల్లో బన్నీని ఈక్వల్ చేయడానికి ఇప్పట్నుంచే కాసింత స్పెషల్ గా శ్రద్ధ పెడుతున్నారట. తెలుగులో 1కి 3 సినిమాలు చేతిలో ఉన్నాయి జాన్వీకి. 3 లీడింగ్ హీరోల మూవీస్ లో చేస్తున్నారు. సో అడపాదడపా బాలీవుడ్ మూవీస్ చేసినా ఫుల్ టైం తెలుగుకే అలాట్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు సిల్వర్ స్క్రీన్ తంగం.